శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మీ అందరికీ ఈరోజు ఒక మంచి విషయం చెప్పడానికి వచ్చాను. ఏంటి అంటే రేపే మనకి కాలభైరవ అష్టమి. అలాగే ఈ భైరవాష్టమి రోజు మనం ఏం చేస్తే మనకు శత్రువులు నాశనాన్నిటికీ ఈరోజు మంచి రోజు, రేపే మంచి రోజు. ఏం చేయాలన్నది చెప్తాను. ఈరోజు మీరు ఏం చేస్తారంటే వీడియోని లైక్ చేయండి, అలాగే చాలామందికి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏం చేయాలి అంటే రేపు ఉదయం వీలైతే ఎక్కడైనా సరే కాలభైరవుడి కోవిలు ఉన్నా లేకపోతే ఆలయం ఉన్న స్వామివారికి వెళ్ళి అభిషేకం చేయండి. పాలతో కానీ నీళ్ళతో కానీ మీకు ఇష్టమైన పదార్థాలతో అభిషేకం చేయండి. అదేవిధంగా తేనెతో అభిషేకం చేయండి, ఆయువు పెరుగుతుంది అందరికీ కూడా. అదేవిధంగా మీరు ఏం చేయాలి అంటే ఇంకొకటి, సాయంకాలం 5:30, 6 నుంచి 7 మధ్యలో మీరు చేయవలసింది ఒక పుల్ల గుమ్మడికాయ, అంటే బూడిద గుమ్మడికాయ అంటారు కదా, దాన్ని తీసుకొని మజ్జిగ 2 ముక్కలు చేసి లోపల ఉన్నది కొంతమేర తీసి దాంట్లో పట్టినంత నూనె వేసి నువ్వుల నూనె వేసి ఒత్తి వేసి ఆ స్వామి దగ్గర వెలిగించడానికి ప్రయత్నించండి. చాలా కోవిల్లో వెలిగిస్తారు, ఇబ్బంది లేదు. కాలభైరవుడి కోవిల్లో లేదా కాలభైరవుడి విగ్రహం ఉన్న దగ్గరైనా అలా చేస్తే మీకున్న శత్రువులందరూ కూడా తొలగిపోతారు ఈ విధంగా చేస్తే. అలాగే కాలభైరవుడి అష్టకం వినడానికైనా ప్రయత్నించండి. రేపు చదవడానికి కానీ వినడానికి కానీ ప్రయత్నించండి. కాలభైరవుడి యొక్క అష్టకం విన్నా చదివినా సరే మీ శత్రువులందరూ నాశనం అవుతారు. ఈ విధంగా చేసుకోండి. అభిషేకం, పూజ స్వామివారికి చేసుకోండి. అలాగే సాయంకాలం బూడిద గుమ్మడికాయ కోసి దాంట్లో దీపం పెట్టడానికి ప్రయత్నించండి. మీ శత్రు నాశనం జరుగుతుంది, మీకు జరిగేవన్నీ కూడా విజయాలు ప్రాప్తిస్తాయి. ఇలాంటిది మళ్ళీ సంవత్సరానికి 2-3 సార్లే వస్తాయి, ప్రతిసారి రాదు. శుక్రవారం కాలభైరవ అష్టమి అంటే శుక్రవారంతో కూడిన అష్టమి, మరి ఎప్పుడూ రాదు. చూసుకొని ప్రయత్నించి రేపు చేయడానికి చాలామంది ముందుకు రండి. జై శ్రీరామ్, జై హింద్, శ్రీమాత్రే నమః. ఇలాంటి మరిన్ని విషయాల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. జయం.